అయిపోయింది. రిటర్నింగ్ టు డెస్టినేషన్ కాదు, రిటర్నింగ్ ఫ్రమ్ డెస్టినేషన్. నా జాగ్రత్త అన్న, రాటిల్ స్నేక్స్. పదా ఏంటన్నది? ఇది ఏనుగు మలం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఏనుగులు ఇటు ఏనుగు మలం అన్నది రేగ్గాయ అన్న. అది రేగ్గాయ అని నాకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. నువ్వు ఒకటి వేరే లాగా ఫీలింగ్ ఇవ్వాలి. ఏనుగు మలం అంట. ఏనుగు మలం అసలు ఎంత ఉండేది తెలుసా నీకు? అవు ఊరికే చెబుతామయ్యా, చిన్నదయ్యా, చిన్న మొక్క దొరికింది మాకు. అన్న ఇప్పుడు ఎతక ఒక పని కాదురా సావే. ఇది మొత్తం రెయిన్, ఫుల్ రెయిన్. పైకి వచ్చేసాం, ఇది కొండ పైన మొత్తం రెయిన్ పడుతుంది ఫ్రెండ్స్. ఏ టైంలో అయినా సరే వీడియో ఆపేస్తాను నేను. ఏం లేదు, కొండపైకి వచ్చేసాము. ఇక్కడ కాసేపు సిట్టింగ్ వేసాం. ఆ సిట్టింగ్ ఏందో మీకు చూపించకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఇల్లీగల్ అన్నమాట. మీరే మొత్తం వర్షం పడుతుంది, ఫుల్ రెయిన్ ఎఫెక్ట్. బాగా స్టార్ట్ చేస్తావు. ఏంటిది? ఇక్కడ పవన్ ఉండొచ్చు. మైక్ పెట్టుకోలేదు కదా నువ్వు, తర్వాత రికార్డ్ చేసుకోవాలి. తర్వాత నువ్వు వచ్చి రికార్డ్ చేస్తావా మా ఇంట్లో? కాంతారా 2లో ఇలాంటి రాళ్ళు కనబడతాయి. ఏదో పెడుతున్నాడు వెనకాల, బట్టలు పుచ్చుకొని తిరుగుతా ఉంటారు. కవర్ చేసాడు. ఇందాక ఏదో చెప్పేది అన్నది బాలు. యూకేలో ఎంటీవీలోనే, కానీ ఇక్కడ మాత్రం అది బ్లర్ చేసి చూపిస్తారు అన్న. యూకేలో నేను ఛానల్ చూసాను, అందులో ఆస్ట్రేలియా జరిగింది. పేరేదో ఉంది అందులో. ఏంటనుకుంటున్నా, నీకు నేకెడ్ ఇక. అవును, అమ్మాయిల అబ్బాయిలు నేకెడ్. అవును, నేను అదే చెప్తున్నా. చాలా ఇక్కడ కూడా ఉంది, లేచింది చూపిస్తాడు. అది హిస్టరీ. అమ్మాయిలకి అవన్నీ చూపిర్లే కానీ అంతే, అది కామన్ అక్కడ. ఆ ఛానల్ కూడా బోలే మన్నవరే వచ్చింది. తర్వాత హోటల్లో చూసారా, నాకు నైట్ టైం ఇచ్చారు. బాగా చూసావా, సిట్టింగ్ సూపర్ ప్లేస్ బాగా కదా. లోపల సీక్రెట్ లొకేషన్గా నువ్వు గ్యాదర్ చేయాలి. నువ్వు జియో ట్యాగ్ పెట్టరా దానికి. ఇక్కడ సిట్టింగ్ కి మంచి లొకేషన్ బెటరా, కరెంట్ లొకేషన్ బెటరా, జియో ట్యాగ్ పెట్టు. అటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు అన్న మామూలుగా అయితే. అదిగో అటు నుంచి అట్టా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. జియో ట్యాగ్. వర్షం వచ్చింగ్స్, సెలిబ్రేటింగ్స్, నీ యొక్క వణికింగ్స్. వెరీ గుడ్ ఫుడ్ మ్యాన్, వెరీ గుడ్ ఫుడ్. అన్న ఎన్ని ప్లేసులు అయితే బాగా ఉన్నాయి. కుర్చీలు కూడా ఉన్నాయి అన్నాడా? కుర్చీలు కూడా ఉన్నాయి. మనం ఇంకా మిస్ అయ్యాం. కుర్చీలో కూర్చొని హ్యాపీగా తాగే అంటున్నాక. ఓహో, కొండ పైన ఉన్న స్పాట్, కుర్చీలు. ఇంత కొండ పైన కూడా కుర్చీలే అనిపించిందా? వంట గంట అన్ని అసలు మామూలు లేదు కదా ఇది. హాయిగా ఆడ వంట పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ కూర్చొని వీళ్ళు వేస్తా ఉంటే మనం చూడలేదు కానీ ఇక్కడే సెట్టింగ్ చేసేవాళ్ళంగా. జియో ట్యాగ్ పెట్టి ఫోటోలు తీసావా రాజా? ఇప్పుడు కానీ నేను వీడియో తీస్తా వెళ్ళాను అనుకో, అమ్మాయి మ్యూజిక్ కప్పుకునిద్ది. అన్న ఇదేంది రింగులు రావడం తర్వాత ఇక్కడే ఉంది, ఎటు వెళ్ళాలి? అది వేరే దారి. వచ్చాం కాదు, ఇంకో రూట్ ఉంది. అటు వస్తే వెనక్కి వెళ్తాం. వాళ్ళని అడుగు. నీ ఇష్టం అన్నా, కానీ నువ్వు కానీ అన్నా, నువ్వు కానీ ఏందన్నా? నేనా? నువ్వే, నువ్వు కాస్తే
ఇది ప్లేస్ భలే ఉంది. ఇది ప్రైమరీ స్కిల్లో ప్రైమరీ బ్లాగ్. ఏంటది ఇది? ఇది ప్రైమరీ స్కిల్. స్కూల్స్ గురించి కాలేజీల గురించి నాకు చెప్పదు. స్కూల్ కాదండి ఇది. ఇది పెద్ద అడవి అనగానే అటు తిప్పాలి నువ్వు. ఇది అడవి, ఇదంతా అడవి. ఇందులో మీరు తప్పిపోయినప్పుడు ప్రైమరీగా ఏం చేయాలి? వచ్చి కుర్చీలో కూర్చోవాలి. జీవనాధారంగా రోడ్డుని చూసుకోవాలి. బాగున్నాయి కానీ ఇది కూడా బాగుందన్న. ఇదిగో చూడు, మనం ఇందా చూసిన క్లైమేట్ అంతే ఇక్కడ కనబడుతుంది. యాక్చువల్గా అయితే ఇది బాగుంది. ఇక్కడ కూర్చున్నాం అనుకో మొత్తం కనబడుతుంది. సూపర్ ఉంది నిజంగా. యాక్చువల్గా అయితే ఇరిగిపోయిందా? ఇరిగింది, రాళ్ళు పెట్టారు. రాళ్ళు పెట్టారుగా, ఆగిద్ది. ఈ ప్లేస్ బాగా వాడాడు. అదిగిపోయిందంటావా? కాంతారా వనంలో వాడయ్యి ఉంటాడు. అడవులు అరుపులు రసకరాజా. అదే అన్నారు, తుపాకీ లాపైనా లపాకీ కావాలన్నారంట ఆవిడ. అడవులో అరుపులు రసకరాజా. అడవులో అరుపులు. ఫోటో కావాలా వీడియో కావాలా? అన్నయ్య ఫోటో కావాలంట. అదిగో వీడియో అయితే సూపర్ క్లారిటీ వచ్చింది మన దాంట్లో. అడవిలో అరుపులు రసకరాజా ప్రొడక్షన్స్ అని. అబ్బా అన్న, ఇది ఎట్లా ఉందంటే మురుగరాజ్ సినిమాలో చిరంజీవి సినిమా ఉంటుంది, అలాంటి గాలి లాగుంది ఇది. అవును, కానీ వాడు మిస్ అవుతున్నాడు. రాఖీ ఏడే ఉన్నా కారా నేను. అడుగో ప్లే బాయ్ అన్న. ప్లే బాయ్ అనేది డైలాగు రొటీన్ అయిపోయింది అన్న. ఫ్లాష్ మ్యాన్ అన్న, ఫ్లాష్ మ్యాన్. ఇందాక మనం ఆ టవర్ దాకా వెళ్ళామన్నా. టవర్ కనపడలేదు అక్కడ. ఉంది ఉంది. కళ్ళల్లో కామ కోరిక, కళ్ళలో వైట్ లిక్విడ్ లాంటిది అది వేసాము. కళ్ళల్లో వేయరండి. ఎందుకేనండి వీడియోలు చూడలేదా మీరు? మీరు వీడియోలు చెప్పతే పీపుల్ ఆర్ వెరీ క్రేజీ యూనో. బింగో ప్యాకెట్లు అన్నీ ఏడా పడేశారు. పడమి అన్నా బాగుంది ప్లేస్. భలే ఉందే చెట్టు. ఇందాక ఈ ప్లేస్ దొరికింటే నా ప్రశాంతంగా కూర్చునే వాళ్ళం. అన్న ఈ ప్లేస్ సెట్ చేశారు ఇది. కరెక్ట్. ముట్టి మీద పాము కాటేస్తానే బాధ. రావాలి అన్న. కాబట్టి అంటే మనగడ పావులు 0.6 లో పెట్టి తీసాం అనుకో చెట్టు బాగా వచ్చింది. మనగడ పావులు ఏమన్నా ఉంటే మటుకి కాటేస్తాయి. అట్లా కాకుండా నార్మల్ పావులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. 0.6 పెట్టు మొత్తం క్యాప్చర్ అట్లా నుంచి. ఒరే ఇక్కడ చూడు అసలు ఎన్ని కవర్లు పడేస్తారు వాళ్ళు. మామూలు కవర్లే కన్నా. ఎందుకు మూంగ్ దాల్, ఇదిగో పడతావు మూంగ్ దాల్. 0.5 నా దాంట్లో అయితే 5 అది 0.5. అప్పట్లో గౌతమ్ బుద్ధుడు ఇక్కడే తపస్సు చేసుకున్నాడు అన్నట్టుగా కోర్టు, బాస్కెట్ బాల్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ భలే కనపడుతున్నాయి. ఎయిమ్స్ అన్నా రాకేష్ అన్న. అబ్బా భక్త నీకేం కావాలో చెప్పు. వాటర్ మందు, లీటర్ వాటర్. కాదు దగ్గరికి వచ్చి తీసాడు అందుకే. కాదు భక్త నీకేం కావాలో చెప్పు. నేచురల్ స్టార్ నాని బాబు టెన్ని డిల్ఫిన్ అన్నా. అదేలే అన్న, ఏదో నాకు తెలిసి నేను చెప్పా. ఫిబ్రవరి 14th బాల్ ఏంటిదన్నా? పెళ్ళా ఏందన్నా February 14th? ఓకే టెన్ని గాడిదే పెళ్ళి తర్వాత అంతే మరి. అన్నది పెళ్ళి అన్నప్పుడు తమ్ముడిదే కదా అన్న హడావుడి. తర్వాత వాడి పెళ్ళి ఇక్కడేగా గుంటూరులోనేగా. గుంటూరులో అయితే ఆడకపోతాం మనం. వేరే వేరే ఊర్లో అయితేనే కొంచెం కంగారు పడతాం కానీ సిట్టింగ్ ఏముందిలే అన్న, అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. పెద్ద సిట్టింగ్. ఆ రోజు మీ క్లాస్ అమ్మ తాగిస్తారు. ఎవడాడు? హూ ఈజ్ హీ? క్లాస్ అమ్మ
వ్యూ పాయింట్. బాలు ఒక ఫోటో ఇచ్చుకో. వద్దన్నా నేనే వద్దాను. అందంగా తీయాలా? ఏదన్నా ఈతకాయలు ఉన్నాయా అని అడుగుతున్నా. జాగ్రత్త దగ్గర. ఏది దిగండి కాదు, అవన్నీ రాళ్ళు అవన్నీ లోయే. రాళ్ళు జారుతున్నాయి. ఏది ఈతకాయలు ఏం లేవు. ఆడదాకా ఏడాలతో అసలు మనం ముందు అదే ఏడాలి, కదా. మనం వెళ్ళిపోవడం బెటర్. ఏంటి వెళ్ళేది? క్రికెట్కి వస్తావా రావా? సాయంత్రం బ్యాటింగ్ అయితే వస్తామండి మేము, బౌలింగ్ అయితే రాము. ఎంతమంది టీము? టీం మనమే, నువ్వు నేను అన్నయ్య. ఆ కళ్ళు ప్లేస్ అక్కడ చెప్పు. కళ్ళు గురించా? అయినా కానీ మనం వచ్చిన టైం అయితే బాగుందిలే అన్న. ఇప్పుడు ఎవరు తీయర్రా ఫ్రెష్. అటు లైట్గా అప్పుడప్పుడు వర్షం పడతా ఉంది, అసలు ఎండ అయితే రాలేదు. అసలు క్లైమేట్ క్లైమేట్ బాగుంది. ఎండ ఉంటే చిరాకు పుట్టేది బాగా ఎండ ఉంటే, కానీ ఎండ మాత్రం లేదన్న ఈరోజు అయితే. మన వల్ల ఏది కాదు. లైట్ గా తుప్పర పడుతుంది, మళ్ళీ మధ్య ఇప్పుడైతే లేదు అసలు. భలే ఉంది. ఏందన్నా రాకేష్ నవ్వుతున్నావు? కాదు, ఇందాక వీడియో తీస్తున్నప్పుడు చిరాకు ఇంగేది అన్నాడు. ఏం కాదు అన్న, ఏదన్నా న్యాచురల్గా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదన్న. ప్రేక్షకులకి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ప్రేక్షకులకి హూ ఈజ్ ప్రేక్షకుడు అంటావా? మన సబ్స్క్రైబర్ దేవుళ్ళు వాళ్ళే. ఈ రూట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ట్రెక్కింగ్ అంటే ఇలానే ఉండాలి కదా, ఆఫ్ రోడ్డింగ్ లాగా ఉండాలి. తినే ప్లేన్ రోడ్ ఉంటే ఏముంటుంది చెప్పు మజా. కాకపోతే నాకు ఈ షూస్ కూడా బాగా పనిచేసినాయి అన్న. ఇక్కడనే కాదు కానీ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా బాగా ఉపయోగపడ్డాయి. మండిపోయింది బాబు, ఎండిపోయింది. బొక్క పెట్టినా రాదు. ఏమొచ్చింది, మొత్తం ఎండిపోయింది. ఏదో ఈ మధ్యలో దాని మీద ఆధారపడింది. దిగేది ఎందుకు కొద్దిగా వెరైటీగా ఉందన్న కదా. ఎక్కేది కొంచెం నార్మల్గా ఉంది, దిగేదేమో కొంచెం వెరైటీగా ఉంది. సమ్మర్లోనా? అవును, ఇది కూడా పిండారు. సమ్మర్లో అయితే ఈతకాయలు సీజన్ అన్న. సమ్మర్ అంటే బాగా ఈతకాయలు అవన్నీ ఉండి. టైం ఎంత అయిందన్న? 4 అయిందా? 4:14. వాళ్ళు ఎలా చేయాలి వీడియోలో? బాగుంది. కరకరా అని సౌండ్ వస్తున్నాయి కదా. హీస్ ద గాయ్. అన్న అయ్యే కదా ఘాట్లు, కళ్ళు తీసే ఘాట్లు అయ్యే కదా. ఈ రెండే ఘాట్లు, ఇది ఏడ కూడా పెట్టింది. పెట్టడం ట్రై చేసేది, పెడితే చచ్చేది. ఈత కళ్ళు వేరు, ఇంకో కళ్ళు ఏంటన్నా? తాటికళ్ళు వేరు కదా.
ఏదో మింట్ ఫ్లేవర్ వచ్చిందన్న కళ్ళు వచ్చేటప్పుడు మటుకి ఆడకాడ బెంచీలు వేసారు, వెళ్ళేటప్పుడు మటుకి ఇలా అది ఇది అప్ప ఎక్కువ ఉంది కదా, అలసిపోతారని వేసి ఉంటారు. మనం హ్యాపీగా ఇటు వచ్చామంటావా? అవును, మనం ఈ రూట్ లో వచ్చి అన్న కాదు ఈ రూట్ లో వచ్చి ఆ రూట్ లో దిగుంటే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళమేమో. ఆ రూట్ లో వచ్చి మనం ఈ రూట్ లో దిగుతున్నాం కాబట్టి మనకి బాగుంది. ఇంకోటి ఏంటంటే మనం రెస్ట్ ప్లేస్లు ఎక్కువ తెలుసా ఇటు వచ్చుంటే. అవును, ఎక్కేది ఎక్కువ కదా, ఇటువైపు ఎక్కేది ఎక్కువ. దాని గురించి కాదు, మధ్యలో అక్కడ పడిన అక్కడ ఉన్నాయి, ఇవి ఉన్నాయి కాబట్టి కూర్చున్న వాళ్ళం. అది వాళ్ళు రీసెర్చ్ చేసి పెట్టు, నా కొడుకు మనం వేసుకుంటారు, లేకపోతే ఏం రీసెర్చ్ అన్నా? నేను నాకు తెలిసి చేయదని చెప్పా. ఏంటిదన్నా? మనం ఏప్రిల్ చేయదని చెప్పా. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చింది ఇది తెలియకుండా చెప్పాడు అన్నా అనుకో. సిట్టింగ్ ప్లేస్ ఆడన్నా నేచర్ని లవ్ చేసే వాళ్ళకైతే నిజంగా ఇలాంటి ట్రెక్కింగ్లు ఇది మనకి చిన్న ట్రెక్కింగే కానీ నేచర్ని లవ్ చేసే వాళ్ళకి నిజంగా ట్రెక్కింగ్ అనేది నిజంగా చాలా ఒక పెద్ద వరం అన్న. అంతేగా, ఇంతకంటే దీనికంటే పీస్ఫుల్నెస్ ఇంకెక్కడ ఉండదు నాకు తెలిసి. బ్రెయిన్లో ఉన్న మొత్తం అంతా సెట్ అయిపోయింది. 5వ కారు ఉన్నదా దీని పేరు? బ్లాక్ ఫైవ్. ఇది దేశద్రోహులు వాళ్ళని తగిలిచిన రక్తం అయి ఉండొచ్చు. ఇది దేశద్రోహుల రక్తం అయి ఉండొచ్చు. నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. రక్తం కలర్ ఇది. మంచి ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా. తీరాలి, అట్లా దోలు తీరాలి, అప్పుడే ట్రెక్కింగ్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. మరి ఇందాక డిసెంబర్లో వెళ్తున్నానని చెప్పావు. వెళ్తున్నా అని చెప్పాలమ్మా. మా హైదరాబాద్ వెళ్ళి వస్తావు. కొంచెం ఎవ్వరు లేరు, మన ఒక్కలమే. బాగుందన్న, చాలా బాగుంది నిజంగా. ఈ చిన్న ట్రెక్కింగ్ ఎంత బాగుందంటే మంచి మంచి పెద్ద పెద్ద ట్రెక్కింగ్ ఇంకెంత బాగుంటాయి అన్న. ఒక ఇద్దరు అమ్మాయిల్ని అదే అన్ని ప్రిపేర్ అంటే రాకేష్ అన్నకు ఒక ఇద్దరు అమ్మాయిలు ఇవన్నేగా. నీకు ఒక ఇద్దరు అమ్మాయిలు, వీడికి ఒక ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని బిచ్చుకోవడమే సరిపోయి ట్రెక్కింగ్ ఇలా వచ్చేసిద్ది కెమెరా. ఈ ఫోన్లో చూస్తానికి ఒకలాగా ఉంటాయి, అంటే కెమెరాలో చూస్తానికి ఒకలాగా ఉంటాయి కానీ అన్న, రియల్గా చూస్తేనే బాగుంటాయి అన్న ఏదన్నా కానీ సరే. అంటే వీడియోలో అట్లా రాదు కదా. నేను అనేది ఏంటంటే ఏదన్నా కెమెరా వ్యూ కంటే మన ఐ వ్యూవే బాగుంటుంది అంటున్నా. రావాలి ఇలాంటి వాటికి, ఇలాంటి ప్లేసులకి రావాలి, వస్తేనే ఆ థ్రిల్ అనేది వస్తుంది అనమాట ఎవరికైనా కానీ. ఇన్స్టానా? నా దాంట్లో అన్ని ఆప్షన్లో నేను నాకే తెలియదు అన్న. అవి డబ్బులు అవుతాయిగా అన్న. ప్లస్ అచ్చం చూస్తానికి మనం ఉంది గుంటూరులోనే కానీ ఫీల్ మాత్రం ఎక్కడో అమెజాన్ అడవిలో ఉన్నట్టు ఉంది ఇది. మరి ఇందాక నేను అదేగా చెప్పింది, అమెజాన్ అడవులకు వచ్చావంటే నువ్వు కాదంటావు. ఫారెస్ట్ కిందే వస్తాయి కానీ యానిమల్స్ ఏముండవు.
ఆ మైండ్లో ఒక థ్రిల్నెస్ ఉండి చూసావా అన్న. యానిమల్స్ ఉన్న అడవుల్లో అయితే ఒక భయంగా నడుస్తాం మనం. ఏడ కూడా ఉంటాయి బాలు. ఏముండవు అన్న, ఇక్కడ మహా అయితే పాములు ఉంటాయి, అంతకు మించి ఏముండవు. కావాలండి నేను ఆపుకోలేక ఆత్రంగా అడిగేసా. చెక్కలో పెడతారు బాగా. వుడెన్ డెక్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. నా దాంట్లో కాదురా అది. చెక్క లాంటి నీ దాంట్లో. వుడెన్ డెక్కు ఇక్కడి నుంచి రూట్. అబ్బా 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 బాగుందన్న. గడ వర్షం పడుతుంది కింద. అందగాడ నిన్నే నేను ఫోకస్ చేసింది. నిన్నే ఫోకస్. అన్న నీ ఈతకాయల చెట్లు ఈడ చాలా ఉన్నాయి అన్న. ఏనుగు మలాలు ఇవన్నీ అయ్యే. ఆకలి అవుతుంది. మంగన్న వచ్చేసావా? చేయదీరా. ఓ ఇక్కడ జంట ఉంది. వీడియో తీస్తే భయపడతారు ఇల్లు, భయపడరా? ఏరా బాగా స్టార్ట్ చేయనా? ఇక్కడ రాసింది ఇది మంగళగిరి ఏదైనా పాము ఎక్కువ పార్క్ లేదు, నేచర్ స్లాప్ అంట. ఇటు వెళ్తే ఏమొచ్చింది అడుగుదాం. అన్న ఎటు వెళ్ళాలి? ఇటా ఇటే వెళ్ళాలి. అటా గేట్ టవర్. మనం యు ఆర్ హియర్. ఇక్కడ ఉన్నాం. వాడేదో చేసుకుంటున్నాడు, వాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు. నుంచి నుంచి ఎవరు వస్తున్నారు? ఎంత పెళ్ళైనాకే అటు వెళ్ళాలి కాదు, ఎంత పెళ్ళైనాకే అంటది. అదిగో జంట పక్షులు వెళ్తా ఉన్నారు. నువ్వు బాకారా? జంట పక్షులు అన్న యాడికి వచ్చాం మనం? అక్కడికే. నేనేంది ఆడుకున్నారు ఇల్లు. అదే ఇందాక మన భోజనాలకి మనం అటు స్ట్రైట్కి వెళ్ళి అటు ఎక్కాము. కాకపోతే ఇటు పార్క్ కూడా ఉండిద్దా? అవును, ఇప్పుడు ఇటు దిగేసాం. ఇక్కడ ఏదో పార్క్ ఉందన్న. ఇదేనా ఎక్కువ పార్క్? రైట్ సైడ్ ఫంక్షన్ హాల్ కూడా. ఇవన్నీ ఇక్కడ ఉండవంట కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు అంటారు. అవన్నీ ఉంటాయి కాబట్టి పైకి ఎక్కుతాను కాబట్టి. ఆల్రెడీ ఉన్నాడు అక్కడ బిల్డింగ్ మీద. నెలవంగాడు ఆడికి వెళ్ళాడు రే. ఎక్కడికి? అవునా? ఎందుకు వెళ్తాడు? చూడటానికి వెళ్తాడు. వాడు అక్కడ ఏం కబడ్డీ 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 ఏ ఆఫ్ లైసెన్స్ షాప్లో పని చేస్తాను. మా వాడు యూఎస్ చెప్పుకోవటానికి. అంతే మా బతుకులే మన వాళ్ళగా. సేవ్ టైగర్ సేవ్ అవుతుంది. ఇటే వెళ్ళాల్సింది. ఇటు కాదా? సేవ్ టైగర్ ఎక్కడ? టైగర్లే ఉండవు కన్నా సేవ్ చేయడానికి. ఉన్నాయి, లోపల దాచాం. మనం ఇటే వెళ్ళాలి, అందరూ ఇటే వెళ్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 4.2 సాంగ్ తిరిగాం. 4.5 కూడా అవ్వలేదు. అయితే ఇది అయిపోయేలా 4. నేను మధ్యలో ఆన్ చేయలే. బాగా వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. అది స్లీవ్లెస్ వేసుకొని వస్తుంది. ఇది ఎక్కువ పార్క్, మంగళగిరిలో ఎక్కువ పార్క్. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కానీ ఎవరైనా కానీ ఆడుకోవచ్చు అన్నమాట. ఆడుకోవచ్చులేవయ్యారా? బాత్రూమ్ వస్తుంది. అంటే మీరు ఆడే ఆటలు కాదండి, మీరు ఆడే ఆటలు వేరు. అసలే బాత్రూమ్ వస్తుంది ఒక వ్యక్తికి. ఇట్టయితేనే మళ్ళీ ఎండింగ్కి వచ్చేసాం. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. ఈరోజు సెలవు అంట, ఇటు తిప్పుంది కాకపోతే. మనమే అటు తిరిగి ఉన్నాం. అయిపోయింది, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, అయిపోయింది. దీనికోసం మళ్ళీ బూట్లు, ట్రెక్కింగ్ ప్యాంటు, కళ్ళజోళ్ళు ఏం లేదు. ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ లోపల బయట పైన బాగానే ఉంది కానీ
నాట్ సాటిస్ఫైడ్.